హలో హాయ్ అండి. ఇలాంటి కలర్ పేపర్స్తో ఈరోజు ఫ్లవర్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వైట్ పేపర్ తీసుకొని దానికి మనకు నచ్చిన ఏ కలర్ అయినా పర్లేదు, మనకు నచ్చిన క్రేయాన్తో కలర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్లవర్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఫ్లవర్స్ కోసం ఎంత లెంత్ అయితే కావాలనుకుంటున్నామో ఫస్ట్ అంతా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనం ఎంతవరకు అయితే మనకు కావాలనుకుంటున్నామో అంతవరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకొని మనం సీజర్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. చూడండి, కరెక్ట్గా చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఎక్స్ట్రా వచ్చిందాన్ని ఇటు సైడ్ మనకి కరెక్ట్గా వచ్చేలా చూడాలి. అటు ఎక్స్ట్రా వచ్చిందాన్ని మనకు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఈ పక్కదాన్ని, అటు సైడ్ ఆ పక్కది ఇలా ఫోల్డ్ చేసేసుకొని పైనుండి కిందికి ఫోల్డ్ చేసేయాలి. ఇలా వచ్చేలా చూసుకోవాలి. అప్పుడైతేనే మనకు కరెక్ట్గా వస్తాయి ఫ్లవర్స్. అన్నీ ఇలా కట్ చేసేసుకొని మనకు ఏదైనా పెన్నుది ఉంటుంది చూసిరా, అదైనా పర్లేదు, లేదంటే చీపురు పుల్ల ఉంటుందిగా, దాంతో అయినా సరే ఇలా ఈ చివరన అలా ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసి మనకు కరెక్ట్గా వచ్చిందా లేదో చూసుకొని తర్వాత ఇలా ప్రెస్ చేయాలి. ఫస్ట్ సైడ్ ఇలా చేయాలి, ఇంకో సైడ్ ఇలా ప్రెస్ చేసేస్తే వచ్చేస్తుంది మనకి ఫ్లవర్. చూడండి, రోజ్ పెటల్లా ఉంది కదా. ఇలా అన్నీ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. దీన్ని ఇలా ప్రెస్ చేయండి. గట్టిగా ప్రెస్ చేస్తేనే మనకు ఫ్లవర్స్ అని పెటల్స్ లాగా వస్తాయి. ఇలా అన్నింటినీ చేసుకోవాలి. చూడండి, సేమ్ రోజ్ పెటల్స్ లానే ఉన్నాయి కదా. వీటిని మనం ఇప్పుడు మనకు పెన్ను ఉంటే పెన్నుది అంటే పెన్ను, లేదంటే ఒక చీపురు పుల్ల తీసుకొని మనం ఏ ఫ్లవర్ అయితే చేస్తున్నామో ఆ కలర్ అయినా పర్లేదు పేపర్ తీసుకొని, లేదంటే మనకు ఆపోజిట్ కలర్ ఏదైనా సరే గమ్తో స్టిక్ చేయండి. ఆ పేపర్ని గమ్తో మంచిగా స్టిక్ చేయండి, గట్టిగా అతుక్కునేలాగా. మీకు నచ్చిన కలర్ ఏదైనా పర్లేదు. ఇదే కలర్ అయితే ఇదే కలర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఆపోజిట్ కలర్ ఏదైనా పర్లేదు. ఇలా గట్టిగా స్టిక్ చేసుకున్న తర్వాత ఒక పెటల్ తీసుకొని లోపల వైపు కాకుండా బయట వైపు, నేను చూపిస్తున్న విధంగా బయట వైపు ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మనకు బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా, రీల్ దారం, దాంతో చుట్టేయండి, గట్టిగా చుట్టండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా ముడి వేయండి. ముడి వేస్తే ఏంటంటే గట్టిగా ఊడిపోకుండా ఉంటుంది అన్నట్టు, ఫ్లవరు గట్టిగా ఉంటుంది. ఇలా 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా మంచిగా 1 by 1 వచ్చేలా చుట్టేసుకోండి. ప్రతిసారి ముడి వేయాలన్నది ఏం లేదు, మీ చుట్టే విధానంలో ఉంటుంది. ఫ్లవర్ అనేది గట్టిగా చుట్టుకుంటే ముడి వేయకున్నా పర్లేదు. ఒక 2-3 పెటల్స్ తర్వాత అయినా ముడి వేసుకోవచ్చు. ఇలా ముడి వేసేసుకోండి. మనం దారంతో వేయాలన్నది ఏం లేదు, మీ దగ్గర గమ్ ఉంటే గమ్తోనైనా స్టిక్ చేసుకోవచ్చు. ఏంటంటే గమ్తో స్టిక్ చేస్తే ఏమవుతుందంటే పెటల్స్ అన్నవి చిన్నవి పెద్దవి అవి ఫ్లవర్ అన్నది 1 by స్టెప్ వచ్చినట్టు వస్తుంది అన్నట్టు. ఇలా మనకు రౌండ్గా రాదన్నట్టు. ఇలా దారంతో చేస్తే ఏంటంటే మనకు గట్టిగా చుట్టుకొని బాగా వస్తుంది ఫ్లవర్ అన్నది. చూడండి ఎంత బాగుందో ఫ్లవర్. ఇలా దారంతో చుట్టుకుంటే 1 by 1 ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా చుట్టుకోండి గట్టిగా. అప్పుడే పెటల్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి, ఫ్లవర్ అన్నది బ్యూటిఫుల్గా వస్తుంది. ఇంకా మీ దగ్గర ఎన్ని కలర్స్ అవైలబుల్లో ఉంటే అన్ని కలర్స్తోని ఇలాంటి ఫ్లవర్స్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మీ దగ్గర ఎన్ని కలర్స్ అవైలబుల్లో ఉంటే అన్ని కలర్స్తో చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి కలర్స్ ఫ్లవర్స్తోని బొకేలా ఇచ్చిన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.